ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత దానికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని 1971లో ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ రోజు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసినటువంటి కొన్ని కామెంట్లు ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధం రాబోతున్నాయి అని సంకేతాలు ఇస్తున్నాయి. ఒకవైపు మేము పారదర్శకంగా ఉన్నాం, ఎటువంటి టెస్ట్లకైనా మేము సిద్ధం అంటూ చెప్తూనే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కొన్ని కీలక కామెంట్లు చేశారు. ఒకసారి ఆయన ఏం కామెంట్లు చేశారో ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ వీడియో చూద్దాం. ఆ షహబాజ్ షరీఫ్ ఏం కామెంట్లు చేశారు. Continuing with its role as a responsible country, Pakistan is open to participate in any neutral, transparent and credible investigation. చూస్తున్నాం కదా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసినటువంటి కామెంట్లు. దేశ ఆర్మీ మీరు సిద్ధంగా ఉండండి, దేశ సమగ్రతను కాపాడడానికి మీరు సిద్ధంగా ఉండండి అంటూ ఆర్మీకి పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే 2 దేశాల నుంచి సెలవులో ఉన్నటువంటి ఆర్మీ జవాన్లను రిపోర్ట్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఇక సరిహద్దుల్లో మోహరించినటువంటి యుద్ధ విమానాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి భారతదేశంలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. యుద్ధం రాబోతుందా అనే సంకేతాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీనిపైన విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే పవన్. వాస్తవంగా ఇప్పుడే పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు పెద్ద వైరల్ గా మారాయి. నేనేమంటానంటే మన ఆలోచన ఏమో దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని చెప్పేసి మన ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళ ఆలోచన ఏముంటది, దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే మట్టే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కాశ్మీర్ మాది అని మాట్లాడుతున్నారు. మనమేమంటున్నాం, కాశ్మీర్ ప్రజలు ఏమంటున్నారు, సరే మనమేమంటున్నాం కూడా పక్కన పెట్టేసాయి. కాశ్మీరీ ప్రజలు ఏమంటున్నారు, మేము భారతీయులు అని చెప్తున్నారు. భారతీయులు అని కాశ్మీరీ ప్రజలు చెప్తా ఉంటే మొన్న పోలింగ్ జరిగితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగితే బీహార్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ కాశ్మీర్లో పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అంటే వాళ్ళు భారతదేశంతో మమేకం కావడానికి సిద్ధపడ్డ తర్వాత, వారు భారతదేశంలో ఉండటానికి సిద్ధపడ్డ తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా మేము భారతదేశంలోకి వెళ్ళిపోతాం, మాకు ఇక్కడ తిండి లేదు, మాకు ఇక్కడ ఉద్యోగం లేదు, మేము పేదరికంలో మగ్గుతున్నాం, మా పక్కనే ఉన్నటువంటి భారత ఆధీనంలో ఉన్నటువంటి మా సోదరులు ఏ రకమైన జీవితాన్ని గడుపుతున్నారు, మాకెందుకు ఈ పేదరికం, మాకెందుకు ఈ నిరుద్యోగం, మేము భారత్లో కలిసిపోతామని నినదిస్తున్న సమయంలో కాశ్మీర్ మాది అని ఎలా అంటాడు పాక్ ప్రధాని? ఇప్పుడు మేము ఎక్కడుండాలనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. సహజంగా ప్రజల నుంచి ఏమైనా డిమాండ్ వస్తే ఎవరన్నా దాంట్లో సహేతుకు ఉందేమో ఆలోచించాలి. కానీ ప్రజలు చాలా క్లియర్ గా, ఇంకోటి కూడా, మనకి ఇండిపెండెన్స్, పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ ఒకేసారి వచ్చింది. ఒకేసారి వచ్చినప్పుడు కాశ్మీర్ సపరేట్ సంస్థానంగా ఉంది. కాశ్మీర్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న రాజు చాలా క్లియర్ గా భారతదేశంతో కలవటానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు జరిగింది ఏంటంటే పాకిస్తాన్ చాలా భాగం కాశ్మీర్ ఆక్రమించుకుని ఆ రోజుకి. కానీ కాశ్మీర్ రాజు భారతదేశంలో కాశ్మీర్ని కలిపాడు. కలిపిన తర్వాత పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్నటువంటి కాశ్మీర్ని మన సైన్యాలు దాదాపుగా తిప్పికొట్టాయి. ఎక్కడి వరకు తిప్పికొట్టాయి, ఈ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భూభాగం వరకు తిప్పికొట్టాయి. ఇది కూడా ఆక్యుపై చేసుకునే వాళ్ళు మన సైన్యాలు. కాకపోతే అప్పుడు మన ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు, మన మొట్టమొదటి ప్రధాని, ఆయన అతి మంచితనానికి పోయి శాంతి అని ఒక సందేశాన్ని బోధించి, ఇగొద్దు ఇంతకన్నా ఎక్కువ వెళ్ళొద్దు అని చెప్పేసి ఒక బోర్డర్ గీసి, ఎందుకంటే యుద్ధం అనవసరం మనకి చెప్పేసి ఆయన ఆపాడు. అప్పుడు మిలిటరీ సైన్యాలు చెప్పాయి, సరే ఇది మన భూభాగం కదా, మనకి కాశ్మీర్ రాజు గతంలో కూడా చరిత్రలో మన భూభాగం ఇది, కాశ్మీర్ రాజు కూడా మనకు కలిపిన తర్వాత మనం ఎందుకు ఆక్యుపై చేసుకోకూడదు, మాకు కొద్ది రోజుల టైమే ఉండి దీన్ని కూడా మన చేతిలో తీసుకొస్తామంటే అప్పుడు లేదు వద్దు అని చెప్పేసి నెహ్రూ గారు ఆపబట్టి పిఓకే అనేది వాళ్ళ చేతిలో ఉంది. లేకపోతే ఆ భూభాగం కూడా మందే, చరిత్రలో కూడా ఆ భూభాగం మందే. కాశ్మీర్ మన తలకాయ లాంటిది, వాళ్ళ నరం లాంటిదని చెప్పేసి వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కానీ కాశ్మీర్ మన తలకాయ, మన భూభాగం. నేను అంటున్నాను, మీరంతా కూడా చలో కాశ్మీర్ టూరిజం చాలా బాగుంటది, ఖచ్చితంగా వెళ్ళండి. మొన్నేది అనుకోకుండా జరిగిన ప్రమాదం జరిగింది, కానీ మన భారత సైన్యాలు పూర్తి సెక్యూరిటీ ఇస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి ప్రమాదం లేదు, రాబోదు. ఇప్పుడు మళ్ళా టైట్ సెక్యూరిటీ ఇస్తున్నాయి. ఖచ్చితంగా మనంతా కాశ్మీర్ వెళ్ళి తీరాల్సిందే. కాశ్మీర్ మనది. మనం కాశ్మీర్ వెళ్లకుండా చేయడం కోసం, కాశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీయడం కోసం ఈ పిరికి పంత చర్యలు పాకిస్తాన్ చేసింది. కానీ మనం కసిగొద్ది మనం కాశ్మీర్ వెళ్ళి తీరాల్సిందే. కాశ్మీర్ మనది. మళ్ళీ చెప్తున్నాను. ఇంకోటి, వాళ్ళు యుద్ధానికి రెడీ అయినట్టు కనపడుతోంది చాలా క్లియర్. మనము మన సైనికులు కూడా సెలవులు
రద్దు చేస్తాం. అందరినీ కూడా వచ్చి డ్యూటీలో జాయిన్ కమ్మన్నాం మన జవాన్లను కూడా. ఇప్పటికీ మనకున్న రిజర్వ్ ఫోర్స్ 1.4 ఏదైతే రెడీగా ఉన్నారు జవాన్లు, 1.4 మిలియన్ జవాన్లు రెడీగా ఉన్నారు యుద్ధానికి. 4,000 పైగా యుద్ధ ట్యాంకర్లు రెడీగా ఉన్నాయి యుద్ధానికి. తర్వాత వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు వాళ్ళు కేవలం 6 లక్షల మంది జవాన్లు మాత్రమే వాళ్ళకున్నారు. కానీ మనకి డబల్ ఉన్నారు, డబల్ కంటే ఎక్కువే ఉన్నారు. ఇంకా 1.4 మిలియన్ కాకుండా కూడా రిజర్వ్ గా అంటే నెక్స్ట్ వీళ్ళ సబ్స్టిట్యూట్ కూడా 1.1 మిలియన్ ఉన్నారు. అంటే ఈ రకంగా చూసినప్పుడు 2.5 మిలియన్ జవాన్లు మనకున్నారు, రెడీగా ఉన్నారు. ఇది మనకున్న పథకం. మనకి 4,000 యుద్ధ ట్యాంకులు ఉంటే వాళ్ళకి 2,000 యుద్ధ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. 4,500 కరెక్ట్ గా చెప్పాలంటే మనకున్న యుద్ధ ట్యాంకులు, వాళ్ళకి 2,000 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఆ రకంగా వచ్చినప్పుడు మనకి ఇతర సామాగ్రి అవన్నీ కూడా మనం బెనిఫిట్ గా ఉన్నాం. కాకపోతే ఏంటంటే అణ్వాయుధాలు మనకి ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి. అంటే యుద్ధం చేసే కెపాసిటీ మనకి ఉంది, వాళ్ళకి ఉంది. కాకపోతే మనమేమో యుద్ధానికి అణుబాంబులకి దూరంగా ఉంటాం. మన నేచర్ అది, మన నేచర్ శాంతికి కట్టుబడి ఉంటాం. కానీ వాళ్ళకి అది ఉండదు. వాళ్ళు టక్కును తీసుకొచ్చి అణుబాంబు వేశారనుకో, ఈ యుద్ధ ట్యాంకర్లు, ఈ సైనికులు ఇదన్నీ కాదు. ఇప్పుడు అంతా అణుయుద్ధం కదా. 2 ప్రభావం ఉన్నటువంటి దేశాలు, అణుయుద్ధం చేయగల కెపాసిటీ ఉన్న దేశాలు యుద్ధం చేస్తే అది ప్రపంచానికి తీవ్ర నష్టం. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు పాకిస్తాన్ ఏమన్నా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తుందా అనేది ఒకసారి మనం గమనించాల్సింది. రెండోది వాళ్ళు గెరిల్లా యుద్ధ తంత్రాలు కొద్దిగా వాళ్ళ సైనికులకు అలవాటు. సో కాబట్టి ఆ రకమైన పాజిటివ్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఏ రకంగా చూసినా సరే మనకున్న సామర్థ్యం వాళ్ళకి లేదు. ఇంకోటి వాళ్ళ యుద్ధాన్ని ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేరు. ఎందుకంటే పాకిస్తాన్ కడుపు ఎదురికొని ఉంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే యుద్ధం అనేది చాలా ఖర్చుతో కూడింది, చాలా అంటే చాలా ఖర్చుతో కూడింది. తక్కువ తీసిపోయి ఒక అనుభవం వేస్తే చెప్పలేములే. కానీ పద్ధతిగా యుద్ధం చేయాలంటే మాత్రం పాకిస్తాన్ చేసే కెపాసిటీ ఉన్న దేశం కాదు. ఆ దేశానికి ఆ స్థాయి లేదు. ఆ దేశంలో ప్రజలకు తిండి పెట్టే స్థాయి పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ ఏదైనా చేయదలుచుకుంటే ఏ ప్రజలైతే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు ఏ ప్రధానమంత్రి అయితే చూపించావో ఆ ప్రధానమంత్రి వద్దు, ఆ ప్రధానమంత్రి అవినీతి పరుడు, ఆ ప్రధానమంత్రి జైల్లో ఉండాలని చెప్పి పాకిస్తాన్ ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ దుస్థితిని మరచడం కోసం, వాళ్ళు పాకిస్తానీ అని ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేయడం కోసం భారత్ మీద వ్యతిరేకత సహజంగా వాళ్ళకి నేర్పారు. కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకోవటం ద్వారా మళ్ళీ ఎక్కువ కాలం అధికారం ఉండటం కోసం, తను జైలుకు పోకుండా కాపాడుకోవడం కోసం, తన ఇంటి మీద దాడి జరగకుండా చూసుకోవడం కోసం, ఏదో బంగ్లాదేశ్ ప్రధాని ఇంటి మీద దాడి జరిగింది కదా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పైన ఎట్లయితే దాడి జరిగిందో ఇతని మీద కూడా అదే రకమైన దాడి. ఎందుకంటే పేదరికంలో ప్రజలు ఉన్నప్పుడు, నిరుద్యోగంలో ప్రజలు ఉన్నప్పుడు ఆ వేవ్ ఆఫ్ మూమెంట్ ఎలా ఉంటుందని చెప్పలేము. ఆ మూమెంట్కి నాయకుడు ఎవరు, నాయకత్వం ఎవరు అనే దాన్ని బట్టి ఆ మూమెంట్ కానీ టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళిపోయింది అనుకో, అదే దేశానికి పాకిస్తాన్కి నష్టం. కానీ ఆ పరిస్థితుల్లో నుంచి జొజ్జర కొట్టడం కోసం భారతదేశం మీద యుద్ధం సిద్ధం అని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ యుద్ధం అంటూ చేస్తే మాత్రం ఎక్కువ కాలం నిలవలేదు. ఇక్కడ లష్కరే తోయిబా ఉన్నటువంటి హఫీజ్ సయ్యద్ ఆ వ్యాఖ్యలు చేయడం చూసాం. సింధు జలాల మీద మాకు పూర్తి హక్కులు ఉన్నాయని. ఆ తర్వాత ఆర్మీ చీఫ్ మునీర్ చేయడం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని మీడియా ముందుకొచ్చి ఏకంగా సింధు జలాలపై మాకు పూర్తి హక్కులు ఉన్నాయని, కాశ్మీర్ మా జీవనాలంటూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు భారత్ పాక్ యుద్ధం ఖచ్చితంగా రాబోతుంది అనే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యుద్ధ విమానాలు, ఆర్మీ జవాన్లు 2 సరిహద్దుల మధ్య ఉద్రిక్తత వాతావరణాన్ని కనిపిస్తుంది. ఏ దిశగా అడుగులు పడబోతున్నాయి అనే టెన్షన్ నెలకొంది ప్రపంచవ్యాప్తంగా. చూడాలి.